పార్లమెంట్లో చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వాల్మీకులు పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే ఉన్నారని చెప్పి వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పేసి పార్లమెంటు సభలో స్పీకర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎన్నికల సమయంలో కూడా ఆమె గెలిస్తే పార్లమెంటులో ఎస్టీ బిల్ వాల్మీకులను ఎస్టీలో చేర్చే బిల్లును ప్రవేశపెట్టే విధంగా కృషి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే నిన్న పార్లమెంటులో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాల్మీకి బోయలను కొన్ని ఏళ్లుగా విద్యా ఉపాధికి అభివృద్ధికి నోచుకోకుండా ఎలాంటి కులవృత్తి లేని వాల్మీకులను ఎస్టీ జాబితాలో నుంచి తీసి బీసీలో చేర్చడం జరిగిందని, వారికి అన్యాయం జరిగింది కాబట్టి వారిని మళ్లీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మా యొక్క చిరకాల ఆకాంక్షను పార్లమెంటులో వినిపించినందుకు మా తెలంగాణ రాష్ట్ర వాల్మీకి సంఘం తరఫున పాలమూరు ఎంపీ శ్రీమతి డికే అన్నమ్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై హింద్, జై భారత్. తెలంగాణలోని వాల్మీకుల స్థితిగతులపైన నిన్న మంగళవారం పార్లమెంట్ సెషన్లో పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అన్నమ్మ గారు